మహబూబ్ నగర్ సెగ్మెంట్ లో తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం కోసం 220 కోట్లతో ప్రతి ఇంటికి స్వచ్ఛమైన నీరు అందించే ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టనున్నారు సీఎం రేవంత్. తర్వాత 400 కోట్లతో ట్రిపుల్ నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు. గ్రామీణ పేద విద్యార్థులకు ఆధునిక సాంకేతిక విద్యను అందించే ట్రిపుల్ ఏర్పాటుతో పాలమూరు యువత ఐటీ ఆవిష్కరణలకు ముందడుగు పడింది. 603 కోట్లతో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పనులకు శంకుస్థాపన చేయనున్నారు. 20 కోట్లతో ఎంవీఎస్ డిగ్రీ కళాశాల నూతన భవనం ప్రారంభం కానుంది. 200 కోట్లతో ఇంటిగ్రేటెడ్ స్కూల్స్, 20 కోట్లతో పాలమూరు యూనివర్సిటీలో ఎస్టీ విద్యార్థుల హాస్టల్ నిర్మించనున్నారు. సీఎం రేవంత్ మహబూబ్ నగర్ టూర్ కి సంబంధించి డీటెయిల్స్ తెలుసుకుందాం. బాలకృష్ణ మనతో లైవ్ లో జాయిన్ అవుతున్నారు. బాలకృష్ణ, ఇవాళ సీఎం మహబూబ్ నగర్ లో పర్యటించబోతున్నారు. ఎన్నో అభివృద్ధి కార్యక్రమాల లిస్టు కూడా ఉంది. ఏంటి డీటెయిల్స్? పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన నిర్వహించబోతున్నారు. ఇవాళ సాయంత్రం 4 గంటలకు మహబూబ్నగర్ చేరుకుంటారు. మొదటగా జడ్చర్ల లిమిట్స్లో ఉన్నటువంటి చిట్టబోయంపల్లిలో ట్రిపుల్ నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు. సో ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ ఇది. మనకు ఉమ్మడి రాష్ట్రంలోనే కేవలం బాసరలో మాత్రమే అలర్ట్ సెకండ్ క్యాంపస్ తెలంగాణ రాష్ట్రంలో అది మహబూబ్నగర్లో ఏర్పాటు కాబోతుంది. చాలా అంటే నిరుపేద విద్యార్థులందరికీ కూడా ఉన్నతమైనటువంటి చదవడానికి ఆస్కారంగా ఏర్పడుతుంది. ఒక మోడల్లో ట్రిపుల్ నిర్మించబోతున్నారు. అందుకు సంబంధించినటువంటి ఫౌండేషన్ కార్యక్రమం జరగబోతుంది. దీంతోపాటు మహబూబ్నగర్ సంబంధించినటువంటి కార్పొరేషన్ పరిధిలో డ్రింకింగ్ వాటర్ సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో శాశ్వత పరిష్కారం కోసం, అట్లాగే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ స్కీము, పాలమూరు యూనివర్సిటీ సంబంధించినటువంటి డెవలప్మెంట్ కార్యక్రమాలు ఇందులో ఉంటున్నాయి. సో మొత్తానికి 1400 కోట్లకు పైగా డెవలప్మెంట్ కార్యక్రమం సంబంధించినటువంటి శంకుస్థాపనలో ప్రారంభోత్సవాలకు సంబంధించినటువంటి కార్యక్రమాల్లో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొంటారు. అనంతరం ఎంవీఎస్ కాలేజ్ గ్రౌండ్లో జరగబోయేటువంటి భారీ బహిరంగ సభలో పాల్గొనబోతున్నారు. సో ఇందుకు సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా పూర్తయి మనం చూస్తున్నాం. స్టేజ్ ఇప్పటికే పూర్తి స్థాయిలో పూర్తయిపోయింది. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా కూడా అన్ని ప్రాంతాల నుంచి మహబూబ్నగర్, నారాయణపేట అన్ని జిల్లాల పరిధిలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో కూడా పెద్ద ఎత్తున వచ్చే అవకాశం ఉంది.